మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సాధారణంగా అన్నం తినగానే చాలామంది సోంపు తింటుంటారు. ఈ సోంపు తినడం అనేటిది ఎందుకు తింటారు, దానివల్ల ఉండేటువంటి ప్రయోజనాలు ఏంటి, అసలు దానివల్ల ప్రయోజనం ఉందా లేదా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ డాక్టర్ కిరణ్ గంగా గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో అన్నం తిన్న తర్వాత ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళ్ళినా, హోటళ్ళకి వెళ్ళినా ఈ సోంపు అనేది ఇవ్వడం ఒక అలవాటుగా మారిపోయింది అందరికీ, తినడం కూడా. సో దీనివల్ల ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయా, లేకుంటే అదొక అనుభూతి కోసం తింటారా, దానివల్ల లేకుంటే అది నష్టం ఏమైనా ఉందా? ఓకే, సో మీ ప్రశ్న మంచిదే. ఈ ఫెనెల్ సీడ్స్ వాటి న్యాచురల్ ఫామ్లో తీసుకోగలిగితే అవి డెఫినెట్గా కొంచెం మంచిది మనకి. ఎందుకంటే అరుగుదల శక్తిని పెంపొందిస్తాయి, కాన్స్టిపేషన్ ఏదైనా ఉంటే కొంచెం తగ్గించే అవకాశాలు ఉంటాయి. తర్వాత అందులో మంచి పొటాషియం ఉంది కాబట్టి అది కూడా మంచిది. సో కాస్త బ్లడ్ ప్రెషర్ తగ్గించేదానికి అవకాశం ఉందని మనం వీటన్నిటిని నమ్ముతాం అన్నమాట. దీన్ని షుగర్ సిరప్లోనో లేకపోతే ఇంకా దేంట్లోనో కలిపేసి నోట్లో వేసుకుంటే రుచిగా ఉండటానికి, అవి తీగా ఉండటానికి ఇలాంటివి కలిపినేటివి ఇన్ని నోట్లు వేసుకున్నాం అనుకోండి, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఇంకాస్త పెరుగుతుంది. ప్లస్ ఇప్పుడు అది ఫైబర్ కంటెంట్ అనుకున్నాం కదా, ఒకలాంటి తృప్తిని, ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. బట్ ఇందులో ఇప్పుడు ఈ షుగరు లేదా సాల్ట్ ఉన్నాయనుకోండి, అది మళ్ళీ మనకి ఇంకా క్రేవింగ్ పెంచుతుంది. సో ఇంకా ఏదో తినాలి అన్నట్టుగా కోరిక పెంచేదానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట దాంట్లో. సో తిన్నది అరగడం కాకుండా ఇంకా కొత్తగా సమస్య తెచ్చుకున్నట్టు క్రియేట్ చేస్తాయి. సో ఇప్పుడు మనకు తెలిసి చాలా వరకు అవైలబిలిటీ ఉన్న ఈ సోంపు హోటల్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ చాలా వరకు ఈ షుగర్ కోటెడ్దే దొరుకుతుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి సోంపు మంచిదా అని అడిగితే మంచిది కాదు. ఎందుకంటే మీకు న్యాచురల్గా ఎక్కడ దొరికింది? అంటే ఒరిజినల్గా పంట పొలాలలో అది మొక్కలతో సహా ఉంటుంది, అంటే జీలకర్ర టైప్లో ఉంటుంది అది. మీరు ఇంట్లో పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటే అది ఒక ఫలితం, ఒక ప్రయోజనం, మెడిసినల్ బెనిఫిట్స్. బట్ దీనికి షుగర్ కోటెడ్ వేసి ఇవేసి మీరు ఫంక్షన్స్లో స్టైల్గా తీసుకుంటే దానివల్ల వచ్చేది నష్టమేగా, లాభం ఎలాగవుతుంది? ఇట్లా ఆలోచించాలి. సో అండ్ అలాగే పాన్ అనేటువంటి దాన్ని కూడా ఇస్తుంటారు కిల్లిలాగా. సో దానివల్ల కూడా ఏమైనా ప్రయోజనం ఉందా? అంటే దాంట్లో కూడా చాలా మిక్సింగ్ కలుపుతుంటారు. ఇప్పుడు జెన్యున్గా ఎక్కువగా అందులో ఎక్స్ట్రా టీ ఏం కలపకుండా ఒరిజినల్గా అనుకోండి పాన్, డెఫినెట్గా దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ సోంపులో కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పి మనం నమ్ముతాం. ఇది కూడా బెటల్ నట్లో కానీ లేకుంటే బెటల్ లీవ్స్ కూడా మంచివే. బట్ ఎక్కడ ఇష్యూ అవుతుంది, మనకు ప్రతిదీ కూడా ఒక రకంగా మళ్ళీ నేను చెప్తూ ఉంటాను, భారతదేశం అనేది మంచిగా మనకు డెవలప్మెంట్ గ్రోత్ బాగా కనపడుతుంది, ఆర్థిక స్థాయి భారతదేశం బాగా పెరుగుతుంది. కాబట్టి ఫంక్షన్స్లో వాటిలో కొంచెం రిచ్గా ఉండాలి, సో దర్జాగా ఉండాలి, హోదాగా ఉండాలి, బెస్ట్గా ఉండాలి అనేటివి మనం చేసినప్పుడు ఏమవుతుంది, ఈ నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు అంతా ఏమవుతుంది, అన్ని తీపితో కలిపినట్టుగా దాని లోపల పడుతున్నాయి. అట్రాక్ట్ చేయడానికి దానికి ఇంకా ఫ్లేవర్స్ కానీ రకరకాల యాడింగ్స్ కలిపి. ఎస్, ఎక్కడైతే దేవుడిచ్చిన వాస్తవ ఆహారాలకి మనిషి తెలివితేటలు ప్రసంగిస్తున్నామో అక్కడి నుంచి రోగాలు కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇది నేను చెప్పింది వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ సత్యమే కదా. అవును, ఖచ్చితంగా సత్యమే కదా. సో ఇప్పుడు న్యాచురల్ ఫ్రూట్స్ కూడా మనకు జనరల్గా అంతకుముందు పాతకాలంలో మ్యాంగో, ఇప్పుడు సమ్మర్లో ఉంటే మ్యాంగో వచ్చినట్టు తినేది. ఇప్పుడు దాన్ని స్టోర్ చేసి కెమికలైజ్ చేసి జ్యూస్ లాగా చేసి ఏ కాలంలో కూడా తాగుతున్నాం. సో దాని ఒరిజినాలిటీ మనకు మిస్ అయినట్టు కనిపిస్తుంది. ప్లస్ మీరు మామిడిపండు అడిగారు కాబట్టి, మామిడిపండు డెఫినెట్గా భారతదేశంలో సమ్మర్లో మస్ట్. ఎందుకు, మనకు ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, డీహైడ్రేషన్ ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోవచ్చు, తర్వాత కొన్ని పొటాషియం లెవెల్స్ తగ్గిపోవచ్చు. కాబట్టి మామిడిపండు లాంటివి ఇటువంటి వేసవి కాలంలో తిన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎనర్జీ లెవెల్స్ బూస్టప్ చేస్తుంది. సో బట్ అదే మనం నిల్వ ఉంచుకొని ఎప్పుడంటే అప్పుడు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎనర్జీ అవసరం లేనప్పుడు ఇంత ఎక్కువ ఎనర్జీ వచ్చిందనుకోండి, అది మళ్ళీ రేపు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరగటానికి దారి తీస్తుంది, లేదా షుగర్ బార్డర్ లైన్లో ఉన్న వాడికి షుగర్ వచ్చేలాగా చేస్తుంది. ప్లస్ మనం తీసుకుంటున్న మోతాదులు ఈరోజు మారిపోయినాయి. ఒకప్పుడు తీసుకునే మోతాదు ఎంత న్యాచురల్ ఫామ్లో, ఇప్పుడు ప్రిజర్వ్డ్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో మనం తీసుకుంటున్న మోతాదులు ఏ లెవెల్లో ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ మనము ఆలోచించుకోవాల్సిన విషయాలు ఎంతైనప్పటికీ. అలాగే సోంపు అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా తింటారు. సో ఇది ఈ వేరియేషన్ ఏమైనా చూపిస్తుందా ఒక్కొక్కరి బాడీలో ఒక్కొక్క రకంగా అని? చిన్న వయసు వారికి పిల్లలకి పెద్దగా ఏం డిఫరెన్సెస్ రావు, కానీ ఆల్రెడీ అరుగుదల ఇబ్బంది ఉన్న వారికి సోంపు లాంటివి వేసుకున్నప్పుడు కొంచెం జీర్ణం కొంచెం సుఖంగా అవుతున్నట్టుగా ఒక ఫీలింగ్ అనమాట. ఆ గ్యాస్, ఆ బ్లోటింగ్ కొంచెం తగ్గటం, కొంచెం సోంపు వేసుకుంటే కొంచెం బాగున్నట్టుగా అనిపిస్తుంది అనేది ఒక గుడ్ ఫీలింగ్. బట్ అట్ ది సేమ్ టైం మనం డాక్టర్గా చెప్పేది, ఫంక్షన్స్లో అజీర్తి చేసే
ఆహార పదార్థాలు తినటం ఎందుకు, వాటిని మళ్ళీ అరిగించేదానికి ఇవన్నీ తినటం ఎందుకు, రేపు మళ్ళీ సమస్యలు అయిన తర్వాత డాక్టర్ల దగ్గరకు వచ్చి మళ్ళీ మందులు రాయించుకొని టెస్టులన్నీ చేయించుకొని చివరికి పెట్టినోడు మంచోడే, మందులు రాసినోడు చెడ్డోడు. అండ్ ఇంకొకటి సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు హోటల్లో బిర్యానీ తిన్న తర్వాత చాలామంది కూడా ఆ తిన్నంత దాన్ని అరగించుకోవడానికి మళ్ళీ ఒక సాఫ్ట్ డ్రింక్ తాగుతుంటారు. సాఫ్ట్ డ్రింక్ ఇప్పుడు భారతదేశంలో మనకున్న జనాభాతో మనం కానీ పోలిస్తే 5 లీటర్లు ఒక సంవత్సరానికి సాఫ్ట్ డ్రింక్ తాగుతున్నామంట మనం యావరేజ్గా తీస్తే. అదే చైనాలో అరౌండ్ 10 లీటర్స్ అంటున్నారు. అమెరికాలో దాదాపు 150 నుంచి 180 లీటర్లు పర్ ఇయర్ తాగుతున్నారంట. ఏది సాఫ్ట్ డ్రింక్ ఒక పర్సన్. సో చూడండి, భారతదేశంలో 5 లీటర్సే పర్ ఇయర్ మన ఉన్న జనాభా మొత్తం ప్లస్ సేల్స్ అయిన దాన్ని కానీ యావరేజ్గా తీస్తే. సో 5 లీటర్లు సంవత్సరానికి తీసుకుంటున్నాం. ఇది విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంట భారతదేశంలో. ఎంతమంది డాక్టర్స్ వచ్చి ఎన్ని టీవీ ఛానల్స్లో సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోకూడదు అని చెప్తున్నప్పటికీ అటువైపున ఇవి సేల్స్ పెరుగుతూనే ఉన్నాయన్నమాట. సో అందులో వాడే ముఖ్యంగా హై ఫ్రుక్టోజ్ కార్న్ సిరప్ కావచ్చు, లేదా ఇంకేదన్నా షుగర్ తీపి తెలియటానికి వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా లివర్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది, దుష్ప్రభావం. అందువల్ల మనకు చిన్న వయసులోనే ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ ఎంజైమ్స్ పెరగటాలు ఇవన్నీ కూడా మనం గుర్తిస్తున్నాం అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే మనము క్వాంటిటీ ఎక్కువగా తీసేసుకొని ఫుడ్, అది బిర్యానీ కావచ్చు. ఒక్కొక్కటి స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పండి, చాలామందికి ఇప్పుడు చూస్తున్నటువంటి వారికి. రెస్టారెంట్లో బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మంచిగా ఫుల్గా తిన్నటువంటి తర్వాత ఏదో ఒక XYZ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్ డ్రింక్ తాగుతుంటారు. అది తాగుతూనే మాకు అరుగుతుంది అనేటువంటి ఫీల్లో కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఫుల్గా బిర్యానీ తీసుకోవటమే ఫస్ట్ తప్పండి. సో మీరు ఒక బిర్యానీ ఫుల్ కెపాసిటీ ఎంతైతే ఉందో అందులో మీరు క్వార్టర్ కెపాసిటీ తినండి. మీరు ఇప్పుడు 1 కేజీ బిర్యానీ తినగలుగుతారు అనుకుందాం. అరిగించుకోవడానికి ఎంత కష్టపడతారు అనేది తర్వాత విషయం. బట్ ప్రస్తుతానికి మీరు కేజీ బిర్యానీ తినగలుగుతారు, మీరు హీరో. మీరు కేజీ బిర్యానీ ఫినిష్. కేజీ కాదు, ½ కేజీ కంటే తక్కువగా తీసుకోండి. తర్వాత మీకు చాలా ఇంపార్టెంట్ అరుగుదలే కాదండి, ఆ తీసుకున్న బిర్యానీ తర్వాత ఎనర్జీ ఏదైతే క్యాలరీస్ ఉత్పాదన అవుతాయో అవి వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతాయి, అవి వెళ్ళి లివర్ని డ్యామేజ్ చేస్తాయి. ఆల్రెడీ వాళ్ళు షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్ అనుకోండి, ఇంకా ఎక్కువైపోతాయి, రీడింగ్స్ అని ఎక్కువ అవుతాయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతుంది, HDL తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఉంటాయి. సో సరదాగా కాస్త బిర్యానీ తీసుకున్నారు, ఎప్పుడున్నా ఒకసారి కాస్త సాఫ్ట్ డ్రింక్ తీసుకున్నారు, నేను అంటున్నది షుగర్ లేని వాళ్ళు, ఓకే, మనం ఏం చేయలేము దాన్ని. తప్ప ఉప్పు అనేది కాదు, సరదాగా నడుస్తుంది, మనం దాన్ని కమెంట్ చేయలేం. మనం చెప్పినంత మాత్రం తీసుకుంటే వారు వెళ్ళి ఆపేయబోయేది ఎలాగో లేదు. బట్ బిర్యానీ బాగా తిని ఇది ఇప్పుడు అరగించుకోవాలంటే నేను ఇప్పుడు ఇది తాగితే కానీ నాకు అరగదు, అది కష్టం అండి, బాడీ తట్టుకోలేదు. అది ఇంకా బ్లోటింగ్ క్రియేట్ చేస్తుంది, ఇంకా అజీర్తిని క్రియేట్ చేస్తుంది, వీళ్ళకి నిద్ర సరిగ్గా రాదు, మార్నింగ్ పూట నిద్ర లేసేటప్పుడు కూడా తలనొప్పి, ఇంకా ఒక 2-3 డేస్ వాళ్ళకి స్టమక్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇప్పుడు యువత దీన్ని గ్రహించే అంత, అనుభూతి చెందే అంత సమయము, ఓర్పు, సహనం వీళ్ళలో లేదు. బట్ అదే ఒక 45, 55, 60 ఏజ్ గ్రూప్లో ఏంటంటే వాళ్ళకి తెలిసిపోతుంది, చాలా సౌకర్యం ఉండదు, అంటే అసౌకర్యంగా చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతారు. నైట్లో నిద్రే రాదు, ఎటు పడుకున్నా కూడా పొట్టంతా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు తినేటప్పుడే నాయన నాకు వద్దంతా, నాకు ఇంతే పెట్టు చాలు, మీరు బలవంతం చేసిన అమ్మ మీకు వద్దండం, నాకు ఇంత చాలండి, నాకు అంతకుమించి పెట్టకండి అని వాళ్ళు దాన్ని తిరస్కరించగలిగే సమర్థత ఉంది వాళ్ళకి. బట్ యూత్లో ఏంటంటే ఇప్పుడు ఈ బిర్యానీ తినటం, తర్వాత సాఫ్ట్ డ్రింకో లేదా బిర్యానీ తినటం, ఇదంతా ఒక ప్రెస్టీజ్ అయిపోయినాయి కదా. సో అది రాంగ్ అండి, అది ఫాల్స్ ప్రెస్టీజ్. ఇలా చేయటం వల్ల కొంతకాలంలోనే లైఫ్ స్టైల్ డిసార్డర్స్కి, అంటే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఇతర సమస్యలకి వీరు గురవుతున్నారన్నమాట. రైట్.